హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నేను క్లియర్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, నేను కొంచెం బిజీగా ఉన్నా. సో వీడియోస్ అయితే అస్సలు షేర్ చేయలేకపోతున్నా మీతో. సో మళ్ళీ నేను ఐ విల్ బి గెటింగ్ బ్యాక్ టు యూ గాయ్స్. సో ఈ చిన్న బ్రేక్లో మధ్యలో ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వీడియోస్ చేద్దామన్నా కూడా కొంత టైం కుదరట్లేదు. అండ్ ఏంటి అంటే కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే పెద్దగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఈవెన్ షార్ట్ వీడియోస్ కూడా చేయట్లేదు. ఎప్పుడైనా కుదిరితే కనుక షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అయితే ఇవాళ నేను మీతో ఇంకొక వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ వ్లాగ్ వచ్చేసరికి ఏంటి అంటే, మా అన్నయ్య వచ్చారు హైదరాబాద్ నుంచి. సాయన్నయ్య ఆల్రెడీ మీరు వైజాగ్ వ్లాగ్స్లో కానివ్వండి అటు ఇటు చూసే ఉంటారు. సో ఎప్పుడైనా వస్తూ ఉంటారు కదా హైదరాబాద్ నుంచి. సో వచ్చినప్పుడు ఏంటి అంటే కొంచెం అలా బయటకు వెళ్తూ ఉంటాం, 1 day or 2 days అట్లాగా. సో అయితే ఇవాళ బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్దాం ఏంటి ఏమి అయితే ప్లాన్ చేసుకోము. జస్ట్ ఆన్ ద స్పాట్ వెళ్ళాలి అనుకుంటే వెళ్తాం. జస్ట్ లైట్గా తినేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే అవుటింగ్స్ వెళ్ళడానికి విజయవాడలో పెద్దగా ప్లేసెస్ కూడా లేవు. సో మ్యాక్సిమం ఫుడ్కి వెళ్తాము, మధ్యాహ్నం పూట వచ్చేస్తాం ఇంటికి. అండ్ ఇవాళ కూడా అలాగే వెళ్దాం అనుకుంటున్నాం బయటికి. బట్ ఎక్కడికి ఏంటి అనేది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే వెళ్ళే ముందు నేను మీతో ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆ ప్రోడక్ట్ వచ్చేసరికి దిస్ వన్. యూ కెన్ సీ దిస్ క్యూట్ బాటిల్. సో ప్రజెంట్ నేను యూస్ చేస్తున్న సెరమ్ అయితే దిస్ వన్ అండి, మామాఎర్త్ రూట్స్ ఆఫ్ రేడియన్స్ సెరమ్. అండ్ యూ కెన్ సీ దిస్ క్యూట్ లిటిల్ బాటిల్. అండ్ దీనిలో మనకి వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అశ్వగంధ ఉంటుంది, దాని తర్వాత టర్మరిక్ ఉంటుంది, హైలరానిక్ యాసిడ్ ఉంటుంది, మల్బెరీ అన్నది ఉంటుంది. టర్మరిక్ ఏంటి అంటే మన ఫేస్ని గ్లోయింగ్ చేయడానికి రేడియన్స్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటే తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అశ్వగంధ ఏంటి అంటే ఫైన్ లైన్స్ని తగ్గించి పిగ్మెంటేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మల్బెరీ ఏంటి అంటే మన స్కిన్కి ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి. లైక్ మనకి సమ్టైమ్స్ ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది, ఒక చోట డార్క్గా ఉండడము, ఒక చోట లైట్గా ఉండడము. ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ హైలరానిక్ యాసిడ్ ఏంటి అంటే మన స్కిన్ మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుంది. అండ్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ. ఇది చాలా వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది మీ స్కిన్లోకి. మనకి మసాజ్ చేసుకోవడానికి కానీ అబ్జర్వ్ అవ్వడానికి కానీ ఎక్కువ టైం పట్టదు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ మీద. అండ్ రేడియన్స్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంతో పాటే మనకి ఉన్న ఇంకొక సెరమ్ వచ్చేసరికి మామాఎర్త్ లీవ్స్ ఆఫ్ క్లారిటీ ఎసెన్స్ సెరమ్ అండి. సో ఇది కూడా చూసారా, ఇవన్నీ లైక్ క్యూట్ లిటిల్ బాటిల్స్ ఉన్నాయి. నాకు దీని ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ సూపర్ ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి. దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ నీమ్ ఉంటుంది, దాని తర్వాత సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ హైలరానిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ జాపనీస్ చెర్రీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనకి నీమ్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానివల్ల ఇది మన స్కిన్లో పింపుల్స్ లాంటివి, క్రాక్అవుట్స్ లాంటివి, బ్రేక్అవుట్స్ లాంటివి ఇలాంటివి ఏమీ రాకుండా చాలా బాగా వచ్చేసరికి సాలిసిలిక్ యాసిడ్ ఏంటి అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ లాంటివి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హైలరానిక్ యాసిడ్ వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మన స్కిన్ మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచడానికి, అది అలా డ్రై అయిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జాపనీస్ చెర్రీ వచ్చేసరికి మనకి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ స్కిన్ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనిలో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ దీనిలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇవి అయితే 2 different బాటిల్స్ అనమాట. యూ కెన్ ఎలా అంటే మార్నింగ్ ఒకటి యూస్ చేయొచ్చు, నైట్ ఒకటి యూస్ చేయొచ్చు, లేదు అంటే 2 ప్యారలల్గా కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు. అండ్ వీ ఆల్ నో మామాఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ కూడా ఉందండి. ఏంటి అంటే మీరు చేసే ప్రతి ఆర్డర్కి వాళ్ళు ఒక ప్లాంట్ని ప్లాన్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ డర్మటాలజికలీ టెస్టెడ్. అండ్ మీకు వచ్చేసరికి ఈ ప్రోడక్ట్స్ అనేవి నైకా కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ దేనిలో అయినా అవైలబుల్ ఉంటాయి. లేదు అనుకుంటే మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ ఒక కోడ్ చూపిస్తున్నా, NAM 2022. సో దీన్ని పర్చేస్ చేస్తే కనుక మీకు 20% డిస్కౌంట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక అఫీషియల్ యాప్ కూడా ఉంది. సో దట్ మీరు దాన్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉండే ఆఫర్స్ కానివ్వండి, డిస్కౌంట్స్ కానీ ఈజీగా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోవడమే. సో లెట్స్ గో. అండ్ మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. సో డైరెక్ట్గా బండి మీద వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ బండి మీద వెళ్ళడం అంటే మధ్యాహ్నం పూట విజయవాడలో ఎండ మామూలుగా ఉండదు. గాగుల్స్, మాస్క్ అన్నీ పెట్టుకున్నా కూడా ఒక నిమిషం గాగుల్స్ తీసినా అమ్మో ఏంటి ఇంత ఎండ ఉంది అనిపించేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి పాలిక్లినిక్ రోడ్లో ఉందండి. అండ్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి యునైటెడ్ తెలుగు కిచెన్స్ అనమాట. సో మీకు దీని అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు లోపల చూడొచ్చు ఇంటీరియర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి. అది వరకు ఇక్కడ
సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ అనేది ఉండేది, దాన్ని తీసేసి ఇదంతా పెట్టినట్లు ఉన్నారు. బట్ ఇవాళ వీకెండ్ అవడంతో రష్ అయితే చాలానే ఉంది. లైక్ వీకెండ్స్లో ఎక్కువ ఉంటుంది కదా, ఇదే కాదు ఏ రెస్టారెంట్ అయినా కాస్త రష్ ఉంటుంది. బట్ ఇదేంటి అంటే కొంచెం న్యూ రెస్టారెంట్ అవడంతో ఇంకా ఎక్కువ రష్ ఉంది. మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే ఒక సైడ్ బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. చెప్పు హాయ్ చెప్పు హాయ్. మేము ఆల్మోస్ట్ ఒక 15 minutes to 20 minutes వెయిట్ చేసిన తర్వాత మాకు టేబుల్ అయితే దొరికింది. అండ్ ఈ టేబుల్ మీద మీరు చూడొచ్చు యునైటెడ్ తెలుగు కిచెన్స్ అని చెప్పి, హరిదాసు, భజన అంటే మన తెలుగు వాటి అన్నిటినీ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ముగ్గులు, కూచిపూడి, ఇంకా ఇవన్నీ మెన్షన్ చేశారు. చాలా బాగుంది అనిపించింది. అండ్ మీకు నెక్స్ట్ నేను మెనూ కూడా ఎలా ఉంది అన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ మెనూ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఆ నేమ్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో ఇక్కడ చూడండి, పల్లెటూరి మష్రూమ్ కర్రీ అని చెప్పి, కరీంనగర్ కోడి రోస్ట్, కరివేపాకు కోడి, పందెం కోడి గురు, లైక్ అన్ని డిఫరెంట్గా ఫుల్ తెలుగు స్టైల్లో బాగా పెట్టారు అనిపించింది. ఈ మెయిన్ మెనూ అన్నదే చాలా అట్రాక్టివ్ అనిపించింది. అండ్ కమింగ్ టు ద కాస్ట్ వైజ్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది అనిపించిందండి నాకు అయితే. బట్ వాళ్ళ ఫ్లేవర్స్ కానివ్వండి, వాళ్ళ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు ఈ మెనూ మొత్తంలో ఏంటి అంటే యూ కెన్ సీ డిఫరెంట్ నేమ్స్ అనమాట. అండ్ పక్క తెలుగు స్టైల్లో మీకు టమాటో పప్పు, చింత చిగురు పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ సండే వచ్చేసరికి ఇక్కడ సమ్ స్పెషల్ ఫిషెస్ కానివ్వండి, ఓన్లీ ఆన్ వీకెండ్స్ ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయంట. లైక్ ఇక్కడ చూడండి, తెలుగువాడి స్టైల్ అని చెప్పి పెట్టారు. కింద గుడివాడ గుడ్డి పులుసు అంట, పందెం కోడి కూర, లైక్ ఇలా మొత్తం వెరైటీ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ చూడండి, పల్లెటూరి మాంసం. సో ఏంటి అంటే మెనూ అన్నది చాలా డిఫరెంట్గా ఉంది అనిపించింది నాకైతే. లైక్ మనం రీసెంట్గా చూసిన వాటి అన్నిటిలో ఇది చాలా డిఫరెంట్ ఉంది మెనూ వచ్చేసరికి ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేము స్టార్టర్లో తాగుబోతు చికెన్ అంట, నేమ్ వెరైటీగా ఉంది అని చెప్పి ఆర్డర్ చేసాము. బట్ సూపర్ స్పైసీగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. బట్ క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చింది అనిపించింది. బట్ టేస్ట్ అండ్ దానికి వచ్చిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, పైన బ్యాంకెట్ హాల్లో ఏదో ఫంక్షన్ అన్నది జరుగుతుంది. అండ్ కింద పైన కొంచెం సీటింగే ఉంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసరికి డ్రింక్స్ అండి, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సుబ్బు గడి సోడా, లస్సీ, చిల్ బ్రో, గులాబ్ జామున్ విత్ రబ్డీ, నేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారు. అండ్ నెక్స్ట్ కమ్ ద మెయిన్ కోర్స్ బిర్యానీ అనమాట. బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పందెం కోడి బిర్యానీ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. అండ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి. నేనైతే ఫుడ్ ఫ్లేవర్స్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. దాని తర్వాత గోలీ సోడా, ఇది కూడా ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే దీనిలో ఫ్లేవర్స్ ఉన్నాయి మీకు, లైక్ బ్లూబెర్రీ అని చెప్పి, లిచ్చి అని చెప్పి, ఇందాక నేను మీకు చూపించిన కార్డ్లో ఉంది అక్కడ. బట్ దీన్ని ఓపెన్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఓపెన్ మాత్రం అవ్వలేదు నాకు. కష్టపడి ఈ హ్యాండ్తో నొక్కి ఆ హ్యాండ్తో నొక్కి సర్వ ప్రయత్నాలు చేశాను, కానీ మనకు అవ్వలేదు, మనకు అంత బలం లేదులే అని చెప్పి వదిలేసా. ఇంకా సాయన్న ఓపెన్ చేశారు, సాయన్నకి ఈజీగా ఓపెన్ అయిపోయింది అది అయితేను. బట్ ఇది అరౌండ్ 50 రూపీస్ పడిందండి ఒక బాటిల్ వచ్చేసరికి. బట్ టేస్ట్ బాగుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అంటే నార్మల్గా మనం ఎక్కువ గోలీ సోడా ఇట్లాంటివి తాగం కదా, అందులో బ్లూబెర్రీతో ఇచ్చేసరికి ఇట్స్ కూల్. ఇది ఒకటి నాకు మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన పార్ట్ ఏంటి అంటే ఈ రెస్టారెంట్లో ఇది అన్నమాట. ఓకే, ఇప్పుడు మాకు వచ్చిన డౌట్ ఏంటంటే
గోలీ సోడాలో గోలీ ఉంది కదా, ఇది మళ్ళీ పైకి ఎలా వస్తుంది అంటే ఒకసారి ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేశాక మళ్ళీ ఇది పైకి ఎలా వస్తుంది నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఓకే, సో ఇది ఎలా పైకి వస్తుంది మళ్ళీ అన్నది తెలిస్తే ఆఫ్టర్ దట్ మేము ఊరికి అలా పీవీపీలో వెళ్ళాము. లైక్ ఇది పీవీపీకి దగ్గరలోనే ఉంటుంది అని చెప్పి, అండ్ అసలు పీవీపీ ట్రెండ్ సైట్ వీటికి వెళ్ళి అయితే నేను ఏజెస్ అయిపోతుందనమాట. అస్సలు మధ్యలో వెళ్ళట్లేదు అక్కడికి ఎటు కూడాను. బట్ యా, ఈవెన్ నేను వ్లాగ్స్లో కూడా ఎప్పుడు పెట్టను పీవీపీకి వెళ్ళా ట్రెండ్ సైట్కి వెళ్ళా అని. ఎందుకంటే నేను పర్టికులర్గా ఏదైనా మూవీస్కి అయితే తప్పితే అసలు పీవీపీ ట్రెండ్ సైట్కి వెళ్ళడం టోటల్గా తగ్గించేసాము. బట్ ఇక్కడ పీవీపీలో వచ్చేసరికి మినీసో ఉంటుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చాలా బాగుంటాయి ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ. అంటే తక్కువ కాస్ట్కి మీకు ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ బ్రషెస్ చూపిస్తున్నా కదా, ఆ బ్రషెస్ ఆల్రెడీ నేను కొనుక్కున్నాను. అంటే ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను మినీసోది. బట్ మనకి విజయవాడలో కూడా మినీసో అన్నది బ్రాండ్ బయట అవుట్లెట్ అయితే ఉంది. ఇక్కడ బ్యాగ్స్ కానివ్వండి, సాఫ్ట్ టాయ్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. అంటే ఈ క్యూట్ ప్రోడక్ట్స్ అన్నీ నాకు చాలా నచ్చుతాయి మినీసోలో. అండ్ మీకు అండర్ బడ్జెట్ అన్నీ దొరికిస్తాయి. పర్ఫ్యూమ్స్ కానివ్వండి ఏదైనా సరే. ఈవెన్ ఇక్కడ బుక్స్, పెన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ మార్కెట్ 99 అని చెప్పి ఇంకొకటి కూడా ఉంటుంది మార్కెట్ 99 వచ్చేసరికి మీరు కాస్ట్ అన్నీ కూడా అండర్ 99 ఉంటాయి అనుకోమాకండి. అక్కడ అలా ఏమీ ఉండవు. అన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ రేంజింగ్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ది వచ్చేసరికి అన్నీ 250, 350 అరౌండ్ ఈ కాస్ట్ రేంజింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏవో డోర్ హ్యాంగింగ్స్ ఇట్లాంటివి ఏవో వెరైటీ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే లైక్ మనకి ఇంట్లో పెట్టుకుంటాం కదా పాట్స్ లాంటివి కానీ, డెకరేటివ్ పీసెస్ కానీ ఇవన్నీ బాగున్నాయి. బట్ ఏంటి అంటే మార్కెట్ 99లో మీకు అండర్ కాస్ట్ ఉంటాయి. సో చూడండి ఇది 170 అంతే, కాస్త రీజనబుల్ ప్రైజింగ్లో ఉంటాయి అనిపించింది. ఈవెన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే డెకరేటివ్ పీసెస్ దివాళీకి ఆ టైంకి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ అవన్నీ చూస్తున్నాం. సో ఈ ప్లాంట్ అది చూడండి, ఇవన్నీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు. 40 రూపీస్ అంట. 40 అంటే రీజనబుల్ అనిపించింది. సో ఇలాంటివి సంథింగ్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. అండ్ మీకు హై కాస్ట్లోనూ ఉంటాయి, లో కాస్ట్లోనూ ఉంటాయి. సో అలా వెళ్ళాను అని చెప్పి ఒక రౌండ్ వేసేసి వచ్చానమాట. బట్ అక్కడ నేనైతే ఏమీ తీసుకోలేదు. అంటే నాకు ఏమీ అవసరం లేదు, సో నేనేమీ తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిద్దాము అన్న దాంతో జస్ట్ అలా చూపిస్తున్నా. అండ్ ఇంకా అది అయిపోగానే వీఆర్ బ్యాక్. లైక్ ఇంకా ఇంటికి వచ్చేసాము. సో చూడొచ్చు. దాని తర్వాత ఏంటి అంటే మాస్క్ కూడా తీసేసా. అంటే కోవిడ్ పోయింది అన్న దాంతో తీసేస్తున్నాం మాస్క్. బట్ లేదు, మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలి, మళ్ళీ కోవిడ్ వచ్చేస్తుంది. సో ఇంకా దాని తర్వాత అయితే వీ హెడెడ్ బ్యాక్. లైక్ అప్పటికి ఎండ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. 4 అవనివ్వండి, 5 అవనివ్వండి, ఎండ మాత్రం తగ్గదు మా విజయవాడలో. అలానే ఉంటుందన్నమాట. సో ఐఎమ్ బ్యాక్ టు హోమ్. అండ్ చూసారా నా ఫేస్ ఎలా తయారైందో. విజయవాడ ఎండలో తిరిగి వస్తే ఫేస్ ఆబ్వియస్గా ఇలానే తయారవుతుంది. అండ్ ఏంటి అంటే అందులో మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళాం కదా, సో ఎండ కావాల్సినంత ఉందన్నమాట. అండ్ ఇప్పుడు అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను. సో ఇంకా కొంచెం బిజీ షెడ్యూల్లోనే ఉంటున్నాను అని చెప్పాను కదా. బట్ యా, ఇవాళ అయితే కొంచెం అలా బయటకు వెళ్ళి వచ్చేసాను అనమాట. సో హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఆ ప్లేసెస్ కనుక మీరు ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. థ్యాంక్ యూ, బాయ్.